హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను సెక్రటరీలు హెచ్ఓడీలు పట్టించుకోవటం లేదని విమర్శలు వస్తున్నాయి. రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానంగా 1వ తేదీన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు సైతం జీతాలు ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలను అధికారులు పెడచెవిన పెట్టారు. దీంతో సగం మందికి మాత్రమే ఈ నెల 1వ తేదీన జీతాలు అందాయి. మిగతా ఎంప్లాయీస్ తమ అకౌంట్స్లో ఎప్పుడు డబ్బులు పడతాయోనని ఎదురు చూస్తున్నారు. అయితే వివిధ శాఖల సెక్రటరీలు హెచ్ఓడీల నిర్లక్ష్యమే కారణంగా 1వ తేదీన అందరికీ జీతాలు అందలేదని తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న సీఎంఓ అధికారులు ఏ శాఖలో ఎంతమందికి జీతాలు పడ్డాయి, ఎందరికీ అందలేదు, అందుకు కారణాలు ఏంటి అని ఆరా తీస్తున్నట్లు తెలిసింది.